హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇవి రాగి చక్రాలండి. అంత ఎక్కువ కూడా ఆయిల్ పీల్చలేదు, హెల్దీకి హెల్దీ, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తినడానికి బాగుంటాయండి. ఇందులో నువ్వులు అన్నీ వేసాము, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అయితే అండి 1 కప్ అయితే తీసుకున్నాను బియ్యం పిండి. దీంట్లోకి రాగి పిండి 3/4 భాగం రాగి పిండి తీసుకున్నాను. ఈ బియ్య పిండిలో వచ్చేసి కొంచెము తినే శనగపప్పు, కొంచెం మినపప్పు వేసాను, టేస్ట్ బాగుంటాయని. దీంట్లో కొంచెము వాము వేసాను, ఇంకా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా నువ్వులు, కారం ఇవి వేసిన తర్వాత కొంచెం వేడి వేడి నూనె వేయాలండి, బాగా కాగిన నూనె. అప్పుడు చక్రాలు ఏంటంటే బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి, తింటున్నా కూడా క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట. ఇంక ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసాం కదా, పిండి అంతా ఆయిల్కి పట్టేలాగా కలుపుకోవాలా. ఇంకా బియ్య పిండిలో ఏంటంటే కొంచెము తినే శనగపప్పు వేస్తే టేస్ట్ బాగుంటాయండి, కొంచెం గుల్లగా వస్తుంది అన్నమాట, అంటే బొరుగ్గా వస్తుంది. మినపప్పును శనగపప్పు వేస్తే కొంతమంది పచ్చిపప్పు వేసి పట్టిస్తారు శనగపిండి, కానీ తినే శనగపప్పు వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. నేనైతే దంపుడు బియ్యంతో చేస్తున్నాను, ఇవి కూడా టేస్ట్ బాగున్నాయండి. నార్మల్గా ఉండే బియ్యము సోనా మసూరి వేస్తాం కదా, కానీ నేను దంపుడు బియ్యంతో చేశాను, టేస్ట్ అయితే బాగున్నాయి. ఇవంతా కలిపేసిన తర్వాత ఇంకా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఎవరైనా రాగి చక్రాలు చేశారా అండి? ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లా ఉంటాయో, టేస్ట్ బాగున్నాయా, మీరు కనుక ట్రై చేస్తే చెప్పండి. ఇంకా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీరు చేశారో లేదో. ఇంకా చిన్న ముద్దల్లా తీసుకొని ఇట్లా పొడవుగా చేసుకోవాలా. ఇంకా చక్రాల గిద్దల్లోకి పెడతానికి సన్నగా ఉంటుంది కదా, అందుకని ఇట్లా సన్నగా చేసుకోవాలా పొడవుగా. ఇదైతే బెస్ట్ అండి చక్రాల గిద్దలకి. ఇవేంటంటే కొంచెం చేతికి సెగ కూడా తక్కువ తగులుతుంది. ఇంకా దీంట్లో ఫుల్గా పెట్టేశాను. ఇంకా మామూలు చక్రాల గిద్దలు అయితే వేడి తగులుతుందండి బాగా, ఇవి కొంచెం వేడి తక్కువ తగులుతాయి. ఇవి ఇంకా గన్ను మోడల్ కదా, ఇంకా చేతికి కూడా సెగ తగలదండి, ఎక్కువ తగులుతుంది కానీ తక్కువ సెగ తగులుతుంది అనమాట. ఇవన్నీ దీని నిండా పెట్టేశాను. ఇంకా పెట్టేసి ఇంకా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి చక్రాలు అనేది వత్తండి, లేదంటే మనకి చేతికి ఆవిరి కొడుతుంది, పొంగు వచ్చేస్తుంది అనమాట. మొత్తం కలిపి ఒక చక్రం లాగా వేసేసాను. ఇంకా ఇవైతే కొంచెం సేపు కదల్చకుండా అట్లాగే ఉంచాలి, కొంచెం గట్టిపడిన తర్వాత అప్పుడు తిరిగేసుకోవాలి. అంత ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదండి, బాగానే ఉన్నాయి. ఇవ్వండి, ఇంక ఇప్పుడు తిరిగేద్దాము. ఇంకా 2 పక్కల కాలితే కొంచెం అటు సైడ్ కూడా ఏదైనా పచ్చి ఉంటే కాలిపోతాయి. ఆ బబుల్స్ అనేవి ఆగిపోయిందాక కాల్ చేసి తీస్తే సరిపోతుంది. ఇంకా ఇంత కాగిన తర్వాత చాలండి, ఇంకా తీసేద్దాము. తీసేసి ఒక జల్లెబొట్లో వేసామనుకోండి, ఆయిల్ అంతా కొంచెం ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా కిందకి దిగిపోద్ది అనమాట. ఒక ప్లేట్ పెట్టేసి జల్లెబొట్లో వేసుకున్నాం అనుకోండి, నీట్గా వచ్చేస్తాయి ఆయిల్ లేకుండా. ఇట్లా జల్లెబొట్లో వేసుకుంటే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట, కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా అట్లాగే వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా కొంచెం ముక్కలైనవన్నీ ఫస్ట్ నేను ఒక చేతితో వేసేసరికి సరిగ్గా నొక్కక ఇంకా ముక్కలన్నీ కూడా తీసేస్తున్నాను. ఇదిగోండి, రెండోసారి కూడా వేసాను. ఇంకా అయితే ఇట్లా కాల్ చేసుకున్నానండి.
ఇంకా ఫైనల్గా ఆయిల్ కూడా అంటలేదండి. ఆయిల్ కూడా తక్కువ పీల్చిందనమాట. బాగున్నాయి టేస్ట్ అయితే. షుగర్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా పిల్లలకైనా కూడా హెల్దీ రాగివి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి.